శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ మొగధీరుడు. ఇక కథలోకి వెళ్తే, పూర్ణమ్మ రుద్రయ్య భార్యాభర్తలు. 10 ఏళ్ల నాడు పెళ్లి పందిరిలో ఇద్దరూ ఒకరికొకరు తగు చక్కగా కుదిరిపోయారని పెళ్లికొచ్చిన అమ్మలక్కలందరూ చాలా సంతోషించారు. కానీ క్రమంగా రుద్రయ్య దుర్వ్యసనాలకు లోనై ఆరోగ్యం చెడి కోపదారిగా తయారై చీటికి మాటికి భార్య పూర్ణమ్మ మీద చేయి చేసుకోసాగాడు. ఇది చూసి ఇరుగు పొరుగు వాళ్ళు రుద్రయ్యకు వ్యసనాల నుంచి చెడు సావాసాల నుంచి బయటపడమని, ఏ తప్పు చేయని తాలి కట్టిన ఇల్లాలను అలా హింసించడం రౌరువాది నరకాలకు కారణమవుతుందని ఎన్నో విధాలుగా చెప్పి చూశారు. కానీ రుద్రయ్య, అది నా భార్య, కొడతాను తిడుతాను, నిలువులా చీరేస్తాను, నరకాలు స్వర్గాలంటూ మధ్య నాకు నీతులు బోధించడానికి మీరెవరు అంటూ అందరినీ నానా తిట్లు తిట్టాడు. ఇలా ఉండగా ఒకనాడు పూర్ణమ్మ చెరువుకు బట్టలు ఉతకడానికి వెళ్ళింది. మాటల సందర్భంలో రుక్మిణమ్మ అనే ఒక ఆవిడ అక్కడ కనిపించింది. పెద్ద ముత్తైదువుగా ఉన్న ఆమెకు రోజూ తన భర్త పెడుతున్న హింసల గురించి చెప్పుకుంది. పాపం, ఈ రుక్మిణమ్మ ఎంతో జీవిత అనుభవం గల మంచి వివేకవంతురాలు ఆవిడ. పూర్ణమ్మ చెప్పినదంతా శ్రద్ధగా విన్న రుక్మిణి అమ్మ, నీ భర్త రుద్రయ్య దుందుడుకు ప్రవర్తన గురించి వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను. నీ కాపురం నిలవాలన్నా, భర్త చావు దెబ్బల నుంచి బయటపడాలన్నా నువ్వు కాస్త సాహసించాలి. అది నీ స్వభావానికి విరుద్ధమైనదైనా సరే తప్పదు. కావాలంటే నువ్వెరిగిన పతివ్రతలందరికీ మనసులోనే నమస్కరించి చెంపలేసుకో అంటూ రహస్యంగా ఏదో చెప్పింది. రుక్మిణమ్మ చెప్పింది వింటూనే పూర్ణమ్మ వెలవెలపోతూ, అవును పిన్ని, నువ్వు చెప్పింది సబబుగానే ఉంది, కానీ అంత సాహసం చెయ్యగలనా అన్నది ఎంతో భయంతో. నా భయం ఆయన పెట్టే బాధలన్నిటికీ విరుగుడు పుట్టింటికి వెళ్ళిపోవడమే సరైన మార్గమని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను అన్నది. అందుకు రుక్మిణమ్మ అయిష్టంగా తలాడించి, భర్త కోపదారని చేసే కాపురం వదిలి పుట్టింటికి పారిపోవడం ఏ ఆడకూతురుకు చేయరాని పనేది. ఏ ఆడకూతురుకు తగదు ఆ పని. పైగా నీ పుట్టిల్లు గురించి నాకు బాగా తెలుసు. నీక ఇప్పుడు కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు లేరాయే. ఇక ఉన్న ఒక్కగానొక్క అన్నా వదిన, నీ అన్న నిన్ను తోబుట్టువని ఆదరించవచ్చు, మరి నీ వదిన మాటేమిటి అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో పూర్ణమ్మకు తన తల్లిదండ్రులు పోయాక ఇప్పటి పుట్టింటి పరిస్థితులు ఎలా ఉన్నది గుర్తుకు వచ్చింది. తన అన్నా వదినల మధ్య ఉన్న అన్యోన్యతే అంతంత మాత్రం. అలాంటప్పుడు ఆ ఇంట్లో తన పరిస్థితి ఎలా మొరపెట్టుకుంటుంది? ఇలా ఆలోచించిన పూర్ణమ్మ చివరకు రుక్మిణి అమ్మ సలహానే పాటించదలిచింది. తీరా పుట్టింటికి వెళ్ళిన తర్వాత అన్నయ్య వదినలు బాధపడతారేమో, అన్నయ్య వదినలు మంచివాళ్ళే, నన్ను ఆదరిస్తారు, కానీ వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని పూర్ణమ్మ మనసులో అనుకుంది. చివరకు రుక్మిణమ్మ సలహానే పాటించదలిచింది. ఆ రాత్రి రుద్రయ్య బాగా పొద్దుపోయాక తూలుతూ ఏదో గొనుక్కుంటూ ఇల్లు చేరుతూనే పెద్ద గొంతుతో, ఎక్కడే పూర్ణి, ఎక్కడే నువ్వు అంటూ 2 సార్లు కేకపెట్టి, పూర్ణమ్మ రాకపోయేసరికి, ఇంతవాణ్ణి నీ మొగుణ్ణి పిలిస్తే పలకవా చూడు అంటూ మూలనున్న కర్ర తీసుకున్నాడు. ఆ వెంటనే పూర్ణమ్మ గబగబా గదిలోంచి బయటికి వచ్చి పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ, ఒరే రుద్ర, ఎన్నాళ్ళుగానో గమనిస్తూనే ఉన్నాను, నువ్వు దుష్ట సావాసాలు మరిగి దుర్వ్యసనాలకు బానిసవైపోవడమే కాక బంగారం వంటి నా కోడల్ని రోజూ ఎందుకు వేధిస్తున్నావు? ఇదిగో నీకు తగిన బుద్ధి చెప్పబోతున్నాను అంటూ రుద్రయ్య చేతిలోని కర్ర లాక్కొని అతడి వీపు మీద భుజాల మీద దబీమంటూ కొట్టసాగింది. రుద్రయ్య ఆ దెబ్బలకు ఓర్చుకోలేక పడకటింట్లో దూరి పట్టి మంచం కింద దాక్కున్నాడు. అయినా సరే పూర్ణమ్మ అతన్ని వదలకుండా, మంచం కింద దూరి, దాక్కుంటావరా ఎదవా, బయటికి రారా, నీ పని చెప్తాను అంటూ కర్రను తాటించింది. రుద్రయ్య పట్టే మంచం కింద గడగడా వణికిపోతూ, అమ్మా, ఈ క్షణం నుంచి నీ కోడల్ని కొట్టనని, పల్లెత్తు మాట కూడా అననని నీ మీద ఒట్టేసుకుంటున్నాను. ఒక్క మాట, నా పేరు రుద్రయ్య, మొగధీరుణ్ణి, మంచం కింద నుంచి బయటకు రావడం రాకపోవడం అంతా నా ఇష్టం అన్నాడు.
ఆ మాటలతో పూర్ణమ్మ కర్రను అక్కడే పారేసి నవ్వుకుంటూ ఇంటి నడవలోకి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఇద్దరు పూర్ణమ్మ రుద్రయ్య భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. భార్య భర్త మారడం చూసి ఎంతో సంతోషించింది పూర్ణమ్మ. కథ బాగుంది కదండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.